ఏ సూపర్ ఫుడ్స్ అయినా మనము టైం టెస్టెడ్ కాంబినేషన్స్లోనే తినాలండి. మంచిది కదా అని ఎక్కువ మోతాదులో తినటం కూడా మంచిది కాదు. ఈ లడ్డు రోజుకి ఒకటి తింటే చాలు. నేనైతే నా తల మీద జుట్టుని కాపాడుకోవటానికి నేను ఏవైనా చేస్తానండి. జుట్టు తెల్లగైపోయినా పర్వాలేదు కానీ నెత్తి మీద జుట్టు మట్టుకు ఉండాలండి. ఇక మీకు సస్పెన్స్ తెర తీసేస్తున్నా. వీటిని ఆలివ్ లేదా హలీం సీడ్స్ అని కూడా అంటారండి. నేను వీటిని అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకుంటానండి. 10 గ్రామ్స్ గింజలకి 100 గ్రామ్స్ పచ్చి కొబ్బరి ఉండాలి. ఇప్పుడు కొబ్బరికాయ నీళ్ళల్లో ఆలివ్ సీడ్స్ని మినిమం 1 అవర్ నానబెట్టుకోవాలి. ఒకవేళ కొబ్బరికాయలో నీళ్లు తక్కువ వచ్చినట్టయితే కొన్ని రెగ్యులర్ వాటర్ కూడా పోసుకోవచ్చండి. తర్వాత పచ్చి కొబ్బరి తురుము రెడీ చేసుకుందాము. బాండీలో చక్కగా 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని పచ్చి కొబ్బరిని మంచిగా వేపుకుందాము. పచ్చి కొబ్బరి చక్కగా దోరగా వేగాక తగినంత బెల్లం మీ తీపికి తగ్గట్టు వేసుకొని కలిపేసుకోండి. కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోండి, ఇది ఆప్షనల్. ఇప్పుడు మనం నానబెట్టుకున్న ఆలివ్ గింజల్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకుందాం. అలా 1 టేబుల్ స్పూన్ నెయ్యి తగిలించండి లాస్ట్లో. అబ్బా, మన లడ్డు గుమ్మెత్తిపోతుంది అంతే. ఒక 5 నిమిషాలు బాగా వేపేసుకున్నాక మన ఆలివ్ లడ్డు మిక్స్చర్ రెడీ. ఇప్పుడు ఇక్కడ మనము ఆశపడకూడదు. 1 టీ స్పూన్ తీసుకొని దానికి వచ్చినంత లవ్స్ తీసుకొని ఉండకట్టండి. టీ స్పూన్ సుమి, టేబుల్ స్పూన్ కాదు. ఎందుకంటే ఈ గింజలు చాలా వేడంట. అందుకనే మనము వీటిని కొబ్బరి నీళ్ళల్లో కొబ్బరి తురుముతో మంచిగా నెయ్యి వేసి లడ్డు చేసుకుంటున్నాము. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు తక్కువ మోతాదులో తినండి. ఆ తర్వాత ఈ టీ స్పూన్ సైజ్ లడ్డూకి రావచ్చు. మన ఆలివ్ లడ్డు రెడీ అయిపోయిందండి. ఇవి నాకు ఎట్లా ఇంట్రడ్యూస్ అయింది అంటే, నేను ఒక పేజ్ని ఫాలో అవుతానండి, రుచితా దివేకర్ అని. యూట్యూబ్లో కూడా ఆవిడకి ఛానల్ ఉంది. సో షీఈ్ అ వెరీ గుడ్ న్యూట్రిషనిస్ట్. ఈ ఆలివ్ అనేది ఎస్పెషల్లీ ఉమెన్కి చాలా మంచిదండి. ఫర్ హెయిర్ అండ్ స్కిన్, ఫర్ బోన్ హెల్త్, ఫర్ హార్మోనల్ బ్యాలెన్స్, అనీమియా, వీటన్నిటికీ బాగా పనిచేస్తుందండి. ఒకవేళ మీకు ఈ లడ్డు చేసుకోవటం కష్టంగా ఉంది అంటే డ్రై కోకోనట్, ఎండు కొబ్బరి తీసుకోండి. ఒక చిన్న స్లైస్ తీసుకోండి. రాత్రిపూట ఒక 10 గింజలు నానబెట్టుకోండి నీళ్ళల్లో. ఆ 10 గింజలు ఈ కొబ్బరి స్లైస్ మీద, చిన్న స్లైస్ మీద పెట్టుకొని పొద్దున్నే తినచ్చు. లేదా రాత్రిపూట పడుకునేటప్పుడు పాలల్లో కూడా వేసుకొని తినచ్చు అంట అండి. ఇవన్నీ ఆవిడ యూట్యూబ్ ఛానల్లో చెప్పారు. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుఖీ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్. బీ హెల్దీ, బీ హ్యాపీ.